పొద్దునొచ్చిందే జరుబే వస్తుందిరా. అంత లేట్ చేయకూడదు మామ, చూడగానే వెళ్ళి మాట్లాడేయాలి. చెప్పగానే చెప్పించి కొట్టే అమ్మాయిలు ఉంటారు, అడగగానే ఆలోచిస్తాను అమ్మాయిలు కూడా ఉంటారు. సటైరా నిజం. వాడు చూపులు చూడు, పెద్ద చిరంజీవిలా ఫీల్ అయిపోతున్నాడు. అరే వెళ్తుందిరా మామ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఏ చూడు, అక్షిత్. ఎందుకు నన్ను లవ్ లవ్ అని చంపుతున్నావు? నాకు ఈ లవ్లు అంటే ఇష్టం ఉండదు. మొదట్లో అలానే ఉంటుందండి, మెల్లమెల్ల మీకే నచ్చుతుంది. ఏంటి నచ్చేది? పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నావు. నీ బిల్డప్లు, నీ చూపులు, ఆ స్మైల్ భరించలేకపోతున్నారా బాబు? నాకు చిన్న డౌట్ అండి. ఏంటి? ఎప్పుడు చూసినా ఆ హీరో ఎవరు అంటున్నారు? నాలో అంతమంది యాంగిల్స్ కనిపిస్తున్నాయి. నీకు చాలా ఓవర్గా అనిపించట్లేదా? నేను చిన్నప్పటి నుంచి అంతే అండి. పిచ్చి కదా నీకు? మీరంట పిచ్చి అండి. ఇప్పటి వరకు మా ఇంట్లో నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం నీ పీకని పీసెస్ పీసెస్ గా కట్ చేయాలని ఉంది. అయ్యో దాన్ని ఉందండి, పెళ్ళాక వెజిటేబుల్స్ ఎలా కట్ చేయాలో దగ్గర నేర్పిస్తా కదా. నువ్వు చావు. చావైనా బ్రతకనా మీతోనండి. సంజన నన్ను ఎన్ని మాటలు అన్నా కానీ చాలా క్యూట్గా అనిపించేది. తన్ని ఎప్పుడు అలా చూస్తూ ఉండాలనిపించేది. ఎవడ్రా నువ్వు? నువ్వు ఎవడ్రా? వదిలే, సైడ్ అయిపో. నాకు అడ్డుంది, నువ్వు వదిలేస్తే సైడ్ అయిపోతా. ఆ అమ్మాయిని వదిలేయి. ఈ అమ్మాయిని సంజన అంట ఇంకోసారి పడకు. ఓ తన పేరు సంజునా? థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఇంతకు నీకు ఏమవుద్ది, సిస్టరా? అరే ఎక్కువ మాట్లాడకు, అది నా మరదలు. తను నేను లవ్ చేస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటా. పాటి కనుల కనుకు తన్ని మరదలే కదా, వెళ్ళి నీ ఇంట్లో చెప్పు, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకో. సంజన నిన్ను ఓకే పెళ్లి చేసుకుంటా అంటే నేను సైడ్ అయిపోతా. నీ మంచి గురించే చెప్తున్నా, అనవసరంగా నా చేతిలో తన్నులు తినకు. నీ చేతుల్లో తన్నులు తినడానికి ఇక్కడ ఎవడు చేతుల్లో గాజులు పెట్టుకొని లేడు. కాళ్ళు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఆగురా. ఒరే టిల్లుగా, నేను సంజన వదిలిపెట్టాను, ఏం చేసుకుంటూ చేసుకోపో. ఎవడ్రా టిల్లు? నా పేరు శంకర్. నీ హైట్కి అదే సెట్ అయింది, ఫిక్స్ అయిపో. ఎందుకురా నన్ను ఆపావు? వాళ్ళని తన్నే వాళ్ళం కదా. ఏందిరా తన్నేది? మనం ముగ్గురున్నాం, వాళ్ళు నలుగురు ఉన్నారు. ఒకడు ఎక్కువ, రెండు ఎక్కువ పడతాయి. సోలోగా దొరికినప్పుడు చూసుకుందాం పదా. ఆవేశం తూలో. హాయ్ సంజు. వచ్చాడే. హాయ్. ఎవడు వాడు? ఎవరు? డైలీ నీ వెంట పడుతున్నాడే. వాడు నీలాగే లవ్ లవ్ అని చంపుతుంటాడు. అవునా? వాడి సంగతి నేను చూస్తాను, కానీ నువ్వు మాత్రం నన్నే లవ్ చేయాలి, నన్నే పెళ్లి చేసుకోవాలి. చూద్దాంలే. చూద్దాం కాదు, చేద్దామని చెప్పాలి. సంజన నాతో షాపింగ్కి వస్తావా? రాను. పోనీ లంచ్కి వస్తావా? రాను. మరి ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి? నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి. అలా అమాయకంగా అరవింద స్వామిలా చూడకురా నన్ను. అబ్బా హలో, నీతోనే మాట్లాడేది. అటువైపు తిరిగావెందుకు? ఈ యాంగిల్లో నుండి కూడా ఏ పవన్ కళ్యాణ్ కనిపించొచ్చని తిరిగాను. చూసుకొని ఇటు తిరుగు ప్లీజ్. నన్ను ఇలా విసిగించకు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? చూడండి, నేను చాలా మంచివాడిని, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, నాకు ఆస్తి కూడా బాగానే ఉంది, మా పేరెంట్స్ యూస్లో ఉంటారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మ్యాటర్. మీకైనా ప్రాబ్లం ఉన్న బాధనో చెప్పండి, శ్రీదేవి బోని కపూర్తో నేను మాట్లాడిస్తా. వాళ్ళతో ఎందుకు? అయ్యో చూసారా, మీ పేరెంట్స్తో మాట్లాడుతాను పోయి శ్రీదేవి బోని కపూర్తో మాట్లాడతానని మీ సెలబ్రిటీ పిచ్చి నాకు కూడా కొట్టిందండి. మీ నవ్వు చాలా బాగుందండి. ఇలా కూడా బాగానే ఉన్నారు. అలా నవ్వి వెళ్తే ఏమన్నట్టు, నా లవ్ని ఓకే చేసినట్టేనా? ఏం పిల్ల, నువ్వేమన్నావు? మీ ఫ్రెండ్ ఏది? పిల్ల అయింది మంచిగా. అరే నీ పేరు తెలియగట్టు అందుకే అలా పిలిచాను. ఇంతకు సంజయ్ది. అరే దాన్ని ఎందుకు చెప్తున్నావు ఊరికే అలా? అరే ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి మాలంటే మంచి ప్రేమికులకు ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. సంజయ్ కోసం వెయిటింగ్. అవును. వావ్, ఇంకెంత నచ్చదాకా నేను కూడా వెయిట్ రాదు కదా. ఎందుకు? నేను రానివ్వను కదా. ఎలా? ఇలా. సంజు ఎక్కడున్నావే? నువ్వేం రావద్దు, అక్కడే ఉండు, నేనే వచ్చేస్తాను. కొడుక్కి అమ్మని పిడిగడిలో ఎందుకు నీకు ఎంత బలుపు? నువ్వు ఇలా ఉన్నావు మరి. డామ్ డిస్కి దమ్దానా డొక్కముక్క పడా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.